అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. అందరికీ ముఖ్యంగా వచ్చే డౌట్స్ హార్ట్ పరంగా ఏంటంటే యాంజియోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలి, లేకపోతే యాంజియోగ్రామ్కి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉండాలి, స్టెంటింగ్ అయితే ఎన్ని రోజులు ఉండాలి, బైపాస్ చేస్తే ఎన్ని రోజులు ఉండాలి అనేది మోస్ట్ కామన్గా వచ్చే డౌట్స్. సో ఫస్ట్ యాంజియోగ్రామ్ అనేది చేతి ద్వారా కానీ కాలు ద్వారా కానీ మనకి గుండె దగ్గరికి వెళ్ళి మందు ఇవ్వడం ద్వారా మనకి గుండెకి రక్త ప్రసరణ ఎట్లా అందుతుందో తెలుసుకునే ఒక ప్రక్రియ, ఒక టెస్ట్. దాన్ని కొరనరీ యాంజియోగ్రామ్ అంటారు. సో ఈ టెస్ట్ చేయడానికి 10 నుంచి 15 నిమిషాల్లోపే పడుతుంది. కాకపోతే దానికి గంట ముందు మామూలుగా పేషెంట్ డే కేర్ అంటాం. సో 10ంటికి కానీ మీరు రాగలిగితే 11ంటికి యాంజియోగ్రామ్ చేసి 1 గంట 2ంటికల్లా మనం డిశ్చార్జ్ చేయగలుగుతాం, అంటే డే కేర్ డిశ్చార్జ్ అంటాం. సో చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అబ్జర్వేషన్ ఉండాల్సి వస్తుంది. సో నికరంగా 3 అవర్స్ మ్యాక్సిమం 4 అవర్స్ హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది యాంజియోగ్రామ్కి. మనకి సింపుల్గా రేడియల్ చేతి నుంచి చేసినట్లయితే నెక్స్ట్ డే ప్లాస్టర్ తీసేసుకోవచ్చు, నెక్స్ట్ డే నుంచి వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 2 స్టెంటింగ్. ఇప్పుడు పేషెంట్ వచ్చారు, మనకి స్టెంటింగ్ ఇంకా అవసరం పడుతుంది. సో పేషెంట్ ఈరోజు వచ్చినప్పుడు ఈరోజు స్టెంట్ చేయగలిగితే రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి పొద్దున కల్లా మనం డిశ్చార్జ్ చేయగలుగుతాం. స్టేబుల్ పేషెంట్స్ అంటే ఎలెక్టివ్ స్టెంటింగ్ అంటాం. సో పేషెంట్స్కి థ్రెడ్మిల్లో పాజిటివ్ కానీ లేకపోతే రొటీన్ యాంజియోగ్రామ్ ఎవాల్యుయేషన్లో కానీ బ్లాక్ ఉండడం తెలిసినప్పుడు మనం చేసే స్టెంటింగ్ని ఎలెక్టివ్ పీసీఏ అంటాం. సో ఈ ఎలెక్టివ్ పీసీఏ వల్ల మనకి స్టేబుల్ కండిషన్లో ఉంటారు కాబట్టి 36 గంటల నుంచి 48 గంటల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇది కూడా మోస్ట్లీ ఒక 1-2 డేస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్కి వెళ్ళిపోవచ్చు. సో అది మేజర్ అడ్వాంటేజ్. ముఖ్యంగా చేతి నుంచి చేసినట్లయితే వాళ్ళు 3 డేస్ తర్వాత కంప్లీట్లీ నార్మల్ వర్క్స్ అన్నీ చేసేసుకోవచ్చు. సో 1.5 to 2 డేస్ హాస్పిటల్, తర్వాత ఒక 1 డే రెస్ట్, తర్వాత కంప్లీట్లీ నార్మల్. థర్డ్ బైపాస్ చేసిన వాళ్ళు కూడా మనకి ఇంతకుముందు 1 మంత్ 2 మంత్స్ రెస్ట్ అట్లా ఉండేది. కాకపోతే ఇప్పుడు బైపాస్ అయ్యి ఏ కాంప్లికేషన్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే హార్ట్ అటాక్ అది రాకుండా స్టేబుల్గా ఉన్న పేషెంట్స్, హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉన్న పేషెంట్స్కి మనం బైపాస్ చేస్తే ఖచ్చితంగా 5వ రోజు కానీ 6వ రోజు కానీ డిశ్చార్జ్ చేస్తున్నాం. సో దాని తర్వాత 2 వారాలు మనం ఇంట్లో రెస్ట్ సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గాయం మానడానికి కానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చెప్తాం. ఆఫ్టర్ 2 వీక్స్ అంటే 2 వారాల తర్వాత వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయమంటాం. హెవీ వర్క్స్ ఒక 4 వీక్స్ అవాయిడ్ చేయమంటాం. దాని తర్వాత కంప్లీట్లీ నార్మల్, అంటే ఆల్మోస్ట్ 1 మంత్కి కంప్లీట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఈ 3 చూసినట్టు మనం నెక్స్ట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఈ చేస్తే ఎట్లా రికవరీ అనేది చూద్దాం. హార్ట్ అటాక్ వస్తే మనం స్టెంటింగ్, అంటే మీకు హార్ట్ అటాక్ ఫస్ట్ మీరు 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ లోపు కానీ వస్తే ఎర్లీగా స్టెంటింగ్ చేసి ఫాస్ట్ రికవరీ ఉంటే వాళ్ళని మ్యాక్సిమం 3 డేస్లో డిశ్చార్జ్ చేస్తున్నాం. ఎందుకంటే తొందరగా రికవరీ వస్తుంది. అదే మీరు హార్ట్ అటాక్ వచ్చిన 1 రోజుకో 2 రోజులకో వస్తే హార్ట్ వీక్ అయిపోయి ఐసీయూ స్టే, ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే ఉండడం వల్ల మళ్ళీ రికవరీ లేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. సేమ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ చేసినప్పుడు కూడా ఇదే అవుతుంది, రికవరీ లేట్ అవుతుంది. రెగ్యులర్గా మనం 5 రోజుల్లో డిశ్చార్జ్ చేయాల్సింది ఇంకొక 5-6 రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎలెక్టివ్గా, అంటే ముందు జాగ్రత్తగా మనం ఎవాల్యుయేట్ చేయించుకొని మనకి ఇబ్బంది రాకముందే మనం చేయించుకోగలిగితే మనకి స్మూత్ ట్రాన్సిషన్ అయిపోతుంది, ఎర్లీ రికవరీ ఉంటుంది. దానివల్ల వచ్చే మనకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ మీరు గమనించి మీరు మీ హెల్త్ని ముందుగా ప్రికాషన్స్, అంటే ప్రివెంటివ్ చెకప్ ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.